నాగేంద్రమయం. పంచామృతాలు. అమ్మ ఐలూరు కాంతమ్మ గారి ఇంటి మీదుగా వెళ్ళుచుండగా ఆస్పత్రి వద్ద కాంపౌండర్ కృష్ణమాచారి కనపడి, ఏ అమ్మాయి, ఎక్కడి నుంచి వస్తున్నావు? అమ్మ: ఏదో బయటకు వెళ్ళి వస్తున్నా. అమ్మ చేతిలో చెంబు ఉంటుంది. కృష్ణమాచారి: ఏదో బయటికంటే అతికించినట్టుగా ఉంది. ఈ కాంపౌండర్ లోగడ అమ్మమ్మకు జబ్బు వచ్చినప్పుడు మందు ఇచ్చిన డాక్టర్ గారి వద్దనున్న కాంపౌండరు, ఆ పరిచయం. కృష్ణమాచారి: మీరు ఇక్కడే ఉన్నారా అప్పటి నుంచి? మన్నవ పోలా? అమ్మ: ఈరోజు వెళతామండి. కృష్ణమాచారి: మీ నాయనగారు, మీరు అందరూ వెళతారా అంటూ మా డాక్టర్ ఇంట్లో నిన్ను గురించి ఏమిటో చెప్పుకుంటున్నారమ్మా. అది విన్నప్పుడు నిన్ను చూడాలనిపించింది. అనుకోగానే కనపడ్డావు. అమ్మ: ఇప్పుడు పొద్దున్నే ఎందుకు వచ్చారు ఆసుపత్రికి? కృష్ణమాచారి: మీ అమ్మగారి లాంటి కేసు వచ్చింది రాత్రి. ఆ కేసు చేస్తున్నంతసేపు నీవే గుర్తు వచ్చావు. అదీగాక డాక్టర్ గారింట్లో నిన్ను గురించి విన్నప్పటి నుండి పిల్లలోకి అసాధారణమైన పిల్లవని అనుకుంటున్నారు. నాకు తెలియకుండానే రాత్రి ఆమెకు వైద్యం చేస్తూ ఉంటే మిమ్ముల ధ్యానం చేసుకుందాం అనిపించింది. ఇంత చిన్నపిల్లను పట్టుకుని మిమ్ములను అని అనటం ఎట్లా జరిగిందో ధ్యానం కూడా అట్లాగే జరిగిందనుకుంటా. ధ్యానమే కాకుండా దర్శనం కూడా అయింది. అమ్మ: అవును నాయన, ధ్యాసే ధ్యానము. కృష్ణమాచారి: వారి వయసు 30 సంవత్సరాలు. నాకు ఆధ్యాత్మిక చింతన అంటే చాలా ఇష్టమమ్మా. ఈ ఉదర నిమిత్తం, ఈ ఉద్యోగాలతో ఆ యోగ్యత లేదు. అమ్మ: ఆ యోగ్యత కలిగినప్పుడు, అవకాశం కలిగినప్పుడు మీరు చేసే సాధన చతుష్టయ సంపత్తి వల్ల కలిగే ఫలితమే మన సంభాషణ. కృష్ణమాచారి: అయితే మీదేనా అమ్మ? అయాచిత సంస్కారం అమ్మా ఇది అంటూ కాళ్ళ మీద పడి నమస్కారం చేసి, మళ్ళీ వచ్చి కలుసుకుంటావా అమ్మా అంటూ డొక్కసూల నొప్పితో బాధపడుతూ, ఆ బాధతోనే విశ్రాంతి లేక దరిద్ర పీడితుడై భావాద్వైతముతో మునిగి తేలుతున్న కృష్ణమాచారి గారు తెల్లవారుజామున 5:30 గంటలకు పరమాత్మలో కలిసిపోతారు. అమ్మ ఇంటికి వచ్చేస్తుంది సరాసరి. ఇంట్లో అందరూ అప్పుడే నిద్రలు లేస్తూ ఉంటారు. పని మనిషి వచ్చి వాకిలి చిమ్ముతూ ఉంటుంది. అమ్మను చూచి, ఎక్కడి నుంచి అమ్మాయి వస్తున్నావు అంటుంది. అమ్మ మాట్లాడకుండా అని లోపలకు వెళ్ళగానే తాతగారు వచ్చి మేడ దిగి వస్తూ, ఎక్కడమ్మా, నిన్న సాయంకాలం నుండి కనపడలేదు. అమ్మ: ఐలూరు కృష్ణమూర్తితో ఆడుకుంటూ వారింట్లో నిద్ర వస్తే పడుకున్నా. తాతగారు: రాత్రి అన్నము తిన్నావా? అమ్మ: ఆకలిగా లేదు. తాతగారు: ఇదేంటి, ఎప్పుడు ఆకలిగా లేదు ఆకలిగా లేదు అంటావు? అమ్మ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళి వంట ఇంట్లో అంట్లు సరిచేస్తున్న వంట మనిషిని చూచి, రాఘవమ్మ గారు, మీకు పనికిరాని అన్నం ఉంటే కాస్త పెడతారు? రాఘవమ్మ: పెడతామమ్మా, ఆ గిన్నెలో ఉన్నది తీసుకో, పెట్టేదేమున్నది. అమ్మ బాధమాకు తెచ్చి అన్నం పెట్టుకుని దొడ్లో ఉన్న పంది కోసము పోగా పంది లేదు. 5 నిమిషాలు నుంచోగానే పిలిచినట్టుగా పంది వస్తుంది. పంది నిన్నటి నుంచి అన్నం పెట్టలేదుగా, రాత్రి పెట్టలేదుగా అన్నట్టు దీనంగా ఉంటాయి కళ్ళు. ఆర్తితో ముందు పాదాల దగ్గరకు వచ్చి ముట్టి పాదాల మీద ఆనించి ఆ అన్నము తింటుండగా ఎక్కడికో పోయిన పిల్లలన్నీ వచ్చి తల్లి పొదుగులోకి దూరి ఒకదానినొకటి తరుముకుంటూ నిరుముకుంటూ ఆడుకుంటూ ఉంటాయి. అందులో ఒక పిల్ల అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ ఒడిలో ఎగిరి కూర్చుంటుంది. తాతగారు చెంబు తీసుకుని అటు వచ్చి కేకలు వేసి, ఏమిటి ఆ పందులతో పాకీదొడ్లో పడి ఆడుకుంటున్నావా? నిన్ను కూడా పంది పిల్ల అంటారు. అమ్మ: అంటే తప్పులేదు, మనం వంట ఇంట్లో ఉన్నాం, అవి పాకిదొడ్లో ఉన్నాయి. మనకు వంట ఇల్లు ఎంతో, వాటికి పాకిదొడ్డి అంతే. దొడ్లోకి వెళ్ళిన తాతగారు వచ్చేలోగా ఇంట్లోకి వెళ్ళి, తాతగారు వెళ్ళిన తరువాత మళ్ళీ వద్దాం కదా అని ఇంట్లోకి వెళ్తుంది. మన్నవు నుంచి తాత సీతాపతి గారు ఉదయం పాసింజరుకు అప్పుడే దిగి వస్తారు. అమ్మను చూచి తాతగారి చేతులు చాస్తారు ఎత్తుకొనటానికి. అమ్మ తాతగారి చేతుల్లో వాల్తుంది. తాతగారు అమ్మను పైకెత్తుకుంటూ, అమ్మ, మన్నవ పోదాం, వస్తావా? అమ్మ: మన్నవలో ఎవరున్నారు? తాత: మనమే ఉందామమ్మా, ఎవరెందుకు? అమ్మ: అన్నము ఎవరొండి పెడతారు? తాత: ఎవరెందుకమ్మా, మనమే వండుకుందాం. అమ్మ: తాతమ్మ రాదా? మరిడమ్మ గారి గురించి. తాత: నీకెందుకమ్మా ఇవన్నీ? అమ్మ: నాకు తాతమ్మ కావాలిగా. తాత: పోనీలే, నీవు మీ తాతమ్మ దగ్గరుండు. అమ్మమ్మ రంగమ్మ సంవత్సరీకాల కొరకై నిజామాబాదు నుండి తాతమ్మ వస్తుంది. తాతగారు సీతాపతి గారు: ఈమె నీవు వస్తే కానీ రాదట, నీవు వస్తావా అత్తయ్య అంటారు. తాతమ్మ: సంవత్సరీకాలకొస్తా, బారుకు ఉండి వండి పెట్టలేను. తాతగారిని ఉద్దేశించి: నీకు నిండా 40 సంవత్సరాలు లేవు. నీవు పెళ్లి చేసుకుంటే పిల్ల కాపురానికి వచ్చేదాకా వండి పెడతాను. చేసుకోకపోతే ఇప్పుడే రాను. 7 ఏళ్లకు ముండమూసి ఈ కాపురాలన్నిటికీ ఎందాకా చేస్తాను నాయనా, 3 తరాలకు చేశా. తాత: ఏమైనా సరే నేను చేసుకోను. అమ్మ: ఏమైనా సరే, తాతమ్మ లేనిది నేను రాను. చిదంబరరావు గారు:
పదవమ్మ, ప్రస్తుతం పద, అందరం వెళదాం. మన కళ్ళ ఎదుట పుట్టి పెరిగిన దాని కర్మ కూడా మనమే చూడాల్సి వచ్చే. సీతాపతి తాతగారు, ఈ ఏడూరు కాస్త అయిపోతే పిల్లలనిద్దరినీ తెనాలి పంపేస్తా. ఇంతలో అమ్మ మరిడమ్మ గారి కంఠం కరుచుకొని, నేను తెనాలి పోను. మరిడమ్మగారు, ఏం చేసేదమ్మా, మన ఇద్దరకు ఎడబాసే రోజులొచ్చినాయి. సీతాపతి తాతగారు, ముందు నేను మా అక్కయ్య వెళతాం. మీరంతా కలిసి 2 రోజులలో రండి అని వారిద్దరూ కలిసి వెళ్ళిపోతారు. చిదంబరరావు తాతగారు భోంచేసి కోర్టుకు వెళతారు. అమ్మ వంట ఇంట్లోకి వచ్చి, రాఘవమ్మ గారు కొంచెం అన్నం పెడతారు. రాఘవమ్మ, పెడతా, ఆకులు తెచ్చుకో. అమ్మ పోయి ఆకులు తెచ్చుకోగానే రాఘవమ్మ గారు, నేను భోంచేస్తున్నా అమ్మ, నీవే పెట్టుకో అంటుంది. అందరూ నిద్రలు పోతున్నారు. రాఘవమ్మ గారు భోంచేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలవుతుంది. అమ్మ, నేను ఇల్లు కడిగి వెళతాను, తలుపులు తీసి వదిలిపెట్టి వెళ్ళబోకు అంటుంది రాఘవమ్మ గారు. అమ్మ అంటూ అన్నం తీసుకుని దొడ్లోకి పంది దగ్గరకు పరిగెత్తుతుంది. పడుకున్న పంది అమ్మని చూచి, ఎవరైనా ఇంటికి వస్తే ప్రేమగలవారు ఆదరణగా పలకరించినట్లు దగ్గరకు వస్తుంది పంది. అమ్మ అన్నం పందికి పెట్టగానే అన్నం తినకుండా అమ్మను ఆనుకొని పడుకుంటుంది. పిల్లలు వచ్చి తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటాయి. అమ్మ పంది వెన్ను రాస్తూ అమ్మ అరచేతిలో అన్నం పెట్టుకుని పందికి తినిపిస్తుంది. అది తిని నిద్రపోతుంది. 9 పిల్లల్లో 5 నిద్రపోతున్నాయి, 4 పాలు తాగుతున్నాయి. అమ్మ లేచి వెళ్ళి చిన్న గ్లాసు తీసుకొని వచ్చి దాని పాలు పిండుతుంది. 4 పిల్లలు పాలు తాగుతుండగా తక్కిన రొమ్ములకు పాలు చేపుకొని ఉంటాయి. అమ్మ 2 రొమ్ములు పాలు పిండితే గిద్దెడు వస్తాయి. అమ్మ పాలు తీయపోగా పంది కళ్ళు తెరిచి తీసుకోమన్నట్టు అమ్మ వంక చూస్తుంది. వెంటనే రొమ్ముల్లోకి పాలు వచ్చి పైకి ఒక్కొక్క చుక్క కనపడుతూ ఉంటాయి. అమ్మ గ్లాసు పెట్టి చెయ్యి తగలగానే గ్లాసు నిండుతుంది. అమ్మ గ్లాసు తీసినా పాలు ఇంకా ఉన్నట్లే ఉంటుంది. అమ్మ నోరు పెట్టి ఈ రొమ్మున ఒక గుటగా ఆ రొమ్మున ఒక గుటగా వేస్తుంది. పాలు తాగి పాలు తీసుకుని నిప్పు రాజేసి పాలు పొయ్యి మీద పెట్టగానే పచ్చగా కొద్ది వాసనతో, పచ్చగన్నేరు కాడలో ఉన్న వాసనతో పాలు కాగును. అన్ని పాలకు మళ్ళీనే మీగడ కట్టును. చల్లార్చిన తరువాత తోడు వేయగా 2వ రోజు ఉదయానికై పెరుగై ఉండును. పెరుగును చిన్న కవ్వముతో మేడ మీద పెట్టుకుని చిలుకుతుంది. పాలు కాచేటప్పుడు పొంగుతాయేమోనని